ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. రైతు భరోసా పథకంపై లబ్ధిదారులందరితో విస్తృత సంప్రదింపులు జరపాలని మంత్రిమండలి నిర్ణయించింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా విధి విధానాలు నిర్ణయిస్తుంది. సి ప్రశ్నకు అధ్యక్ష, త్వరలోనే అమలు చేయడం అవుతుంది. వాణిదేవి గారు. అధ్యక్ష, ముందుగా ధన్యవాదాలు. గత ప్రభుత్వం లెక్కలే చెప్పుకుంటాం కావడం కాదు, కానీ గత ప్రభుత్వం రైతు బంధు గురించి అందరికీ తెలుసు. సకాలంలో రైతుకు భరోసా ఇస్తేనే కానీ మరి ఆ సీజన్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికే బాగా డిలే అవుతున్నది. మరి ఒక ఎకరానికి 10,000 అప్పుడు ఇచ్చేవాళ్ళు, మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 15,000 ఇస్తానని ప్రామిస్ చేశారు. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఒక దాని గురించి ఇంకా స్పష్టంగా మంత్రి చెప్తే చాలా సంతోషం. ఇక్కడ తెలంగాణలో ఉన్నది చాలామంది కూడా చిన్నకారు రైతులే. అందుకనే మనం ఒకసారి భూ సంస్కరణల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అప్పుడు పంచిన విధానము ఆ తర్వాత లెక్కలు చూస్తే కూడా చాలా వరకు 10 ఎకరాలకు మించి కూడా చాలా తక్కువ మందికి మాత్రమే ఉన్నది. అయితే ఒక 98% సన్నకారు రైతులే ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఇంకా డిలే అంటే సీజన్ అయిపోతుంది కదా, సీజన్ అయిపోయిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ ఏదైనా పథకం ఇస్తే కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. సో సీజన్ చూసి తొందరగా అందిస్తే బాగుంటుంది అనేది మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తున్నాను. మొన్న పంచిన దాని డేటా కూడా ఉంటే బాగుంటుంది. అందరికీ ఇంతమందికి పంచాము, ఇది క్రైటీరియా, దీస్ ఆర్ ద గైడ్ లైన్స్ అని చెప్పేది ఉంటే ఇంకా స్పష్టంగా ఉంటుందని నేను మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను. గత రైతు బంధు పథకం కూడా ఎన్నికల ముందు సగభాగం ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా 7,565 కోట్లు కూడా రైతు బంధు రైతులకు జమ చేయటం జరిగింది, 10,000 రూపాయల చొప్పున. ఈ కొత్త పథకం 15,000 ఇవ్వాలి. గతంలో జరిగినటువంటి విధానానికి ఈ రోజున మనం చేయాల్సినటువంటి విధానానికి విస్తృతంగా రైతులతోటి సంప్రదించి స్టేక్ హోల్డర్స్తో పాటు నిపుణులు ఉభయ సభల్లో కూడా చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోబడుద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఏవిఎన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ రైతు భరోసా విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. గత ప్రభుత్వంలోనే ఒక విధంగా అన్నారంటే ఆర్థిక సంక్షేమం ఉంది అని అందరికీ తెలుసు. ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు సభలలో కానీ ఇక్కడ కానీ. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే గత ప్రభుత్వం ఏదో ఉందనుకున్నాం, ఆర్ఆర్ ఎంటీ వెసెల్స్ ఎక్కడ చూసినా కానీ అప్లా లిస్టే ఉంది అని అంటున్నారు. సరే, ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం కాదు, కానీ కొన్ని పథకాలు ఏదైతే మీరు ప్రకటించినారో కొన్నిటిని పోస్ట్పోన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది. కొన్నిటిని మాత్రం చేయకూడదు. దాంట్లో ఏంటంటే ఇది రైతు భరోసా. ఎందుకంటే ఇది సీజనల్. ఇది మనం ఇచ్చే ఉద్దేశం ఏంటంటే పేద రైతులు ప్రైవేటు ఫైనాన్స్ దగ్గర పోయి అడ్డమైన వడ్డీలు కట్టుకుంటూ ఈ ఖర్చు పెట్టుకుంటున్నారు. దాన్ని అవాయిడ్ చేసేందుకే ఈ పథకం తీసుకొచ్చినాం. అటువంటిప్పుడు వానకాలం ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది. డ్రై క్రాప్స్ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, లేకపోతే అది వెట్ క్రాప్స్ వచ్చేసి వరి కూడా నాట్లో స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికి వీళ్ళు ఇస్తారనేది ఇవ్వలేదు కాబట్టి సేమ్ ఇంతకుముందు ఏదైతే ఉందో మళ్ళీ ప్రైవేట్ మినిమం 3 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే 36%. కాబట్టి 6-7 రూపీస్ ఇంట్రెస్ట్తో కూడా తీసుకొచ్చేసి వాళ్ళు పనులు మరి పెట్టుకుంటున్నారు. దీనివల్ల రైతులకు ఏం లాభం వచ్చింది? ప్రభుత్వం యొక్క ఖజానా ఖాళీ అవుతుంది తప్ప పర్పస్ సర్వ్ కావట్లేదు. ఇంకోటి అధ్యక్ష, రుణమాఫీ అన్నారు. రుణమాఫీ ఉద్దేశం ఏంటంటే పరపతి పెంచాలి. ఇస్తున్న తర్వాత మొన్న లెక్కలు చూశాను, అందరికీ
2 lakhs వరకు వే ఆఫ్ చేసేస్తే 31,000 crores వస్తుందన్నారు. దాంట్లో ఇప్పటివరకు వీళ్ళు పంచింది ఎంతంటే 6,000 కోట్లు. ఈ 6,000 కోట్లు పంచే దాన్ని ఒక ఎక్కడ సిలబస్కి వెళ్ళి డిఫరెంట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుంచి పూలప్ చేస్తే 6,000 crores 6,000 కోట్లను పంచారు. మిగతా 31 అంటే ఎంత కావాలి అధ్యక్ష? అవి 15th August లోపల వాళ్ళు అది బ్యాంకులో జమ చేస్తాం అంటున్నారు. అయితే ఈ పర్పస్ ఏం పర్పస్ సర్వ్ అయింది? దీంట్లో మేజర్ కాంపోనెంటు ఇంట్రెస్ట్గా పోయింది అక్కడ. అది ఇంకోటి అధ్యక్ష, కొంతమంది రైతులు సిన్సియర్గా హానెస్ట్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్తో లోన్లు కట్టేసుకున్నారు వాళ్ళు. మరి వాళ్ళను డిసిప్లిన్తో లోన్లు కట్టుకున్న వాళ్ళకేమో ఇప్పుడు రియంబర్స్మెంట్ లేదు. డెఫినెట్గా దాని మీద ఈ ప్రభుత్వం ఎలాబరేటెడ్గా డిబేట్ పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఎలాబరేటెడ్గా గౌరవ సభ్యులు అడిగినట్లు షార్ట్ డిస్కషన్ పెట్టడానికి ఇత్తు లెక్కలతో ఫైనాన్స్ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నే ఉన్నారు. డీటెయిల్గా దానికి మీకు ఎవ్రీథింగ్ ఆ డిబేట్లో అది పెట్టుకుందాం. ఇంటూ దట్ ఏరియా అండి. కానీ ఏమంటున్నట్టే కనీసము ఈ రైతు భరోసా కూడా ఇన్ టైంలో ఇస్తే బాగుంటుంది అనేది ఇంకొక అంశం అధ్యక్ష. దీంట్లో కౌలు రైతులు కూడా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కౌలు రైతు అనేది ఎవరు నిర్ధారించాలి? ఎవరైతే ల్యాండ్కి వెళ్ళి కౌలు తీసుకున్నారో టెనెంట్గా వాళ్ళు ఏమన్నా పత్రం ఇస్తున్నారా? దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు మీరు ఇస్తున్నారా రైతు భరోసా? మరి ఇప్పటివరకు ఏమైనా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసినారా? ఎంత కూడా వేగ్గా ఉంది అధ్యక్ష. దాని క్లారిటీ. క్వశ్చన్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సుభాష్ రెడ్డి గారు. ఈ రైతు భరోసా ఏదైతే ఉందో గతంలో రైతు బంధు కార్యక్రమం గత ప్రభుత్వం తీసుకుంది. దాని ఉద్దేశం సమయంలో రైతుకు చేతినివ్వాలి, వాళ్ళ చేతి చాలా ఫ్రీగా ఉంటేనే వాళ్ళు క్రాప్స్ పెట్టుకుంటేందుకు అవకాశం ఉంటుందని అప్పుడు తీసుకొచ్చిన ఉద్దేశం. దానిలో భాగంగానే మొదటగా 4,000 రూపాయల చొప్పున ఇచ్చి తర్వాత 5,000 రూపాయలు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే December 9 రిజల్ట్ ఎన్నికలు 6వ తారీఖు 7వ తారీఖు వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఆ రెండో క్రాప్లో కూడా చాలా డిలేగా ఈ రైతు బంధు వేశారు. తర్వాత అది కూడా పూర్తిగా వేయలేదు, 100% అయితే కాలేదు. అది ఒకవేళ వాళ్ళు వేసినామో అంటే మాత్రం ఖచ్చితంగా దయచేసి మాకు రాతపూర్వకంగా ఎంతమందికి లబ్ధిదారులు ఎంతమంది అయితే ఎంత డబ్బు ఇచ్చారన్నది కూడా చెప్పాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పటికే కాల్పులకు వచ్చినాయి కొన్ని జిల్లాల్లో. మరి ఇంకా ఇప్పటికి కూడా ఇవ్వకుండా విధి విధానాల మీదనే మీరు నిర్ణయించుకుంటూ పోతే కోతల సమయం వస్తుంది. మీరు ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఈ సీజన్ జంప్ చేయాలనుకుంటారా కూడా ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం, ఈ మధ్య రైతు వేదికల్లో మేము రైతులను స్టేక్ తీసుకొని అందరిని అడుగుతున్నామంటారు. మా ఊర్లో కూడా రైతు వేదిక ఉంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 2,000 చిల్లర రైతు వేదికలు అయినాయి. అన్ని వేదికలు మాత్రం జరుగుతలేదు. వెరీ లిమిటెడ్ పర్సన్స్ను పిలుచుకొని మాట్లాడుతున్నారు. కాబట్టి అందరినీ తీసుకుంటారా లేదు ఏదైనా స్పెషల్గా శాసనసభ శాసన మండలి పెట్టి సభ్యుల ఇది కూడా తీసుకుంటారా లేకపోతే వారే నిర్ణయించుకొని మేము ఇంత ఇస్తాం లేకపోతే ఇంత ఇవ్వమని చెప్తారా? ఇంకొక అంశం కూడా గతంలో చాలాసార్లు పేపర్లో వస్తున్న సందర్భం, నేను కూడా రైతునే, నేను మా తండ్రి గారిని కూడా నేనే వ్యవసాయం చేసుకున్న కౌలుకి ఇవ్వట్లేదు. అయితే ఈ మధ్య వస్తున్న సందర్భం ఏంటంటే వీళ్ళకి తీసేస్తారని ఒక అనుకోని ఒక పుకార్లు కావచ్చు, ఒక రకమైన సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతారు. దాని మీద కూడా అసలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, అసలు ఎన్ని రోజుల విధి విధానాలు నిర్ణయిస్తారు, అసలు ఇస్తారా ఇయ్యరా, మరి నాట్లు వేసి ఎప్పుడు ఇవ్వాల్సింది పోయి కోతలు కోసేటప్పుడు ఇస్తే అది కూడా వాళ్ళకి ఇచ్చినట్టు కాదు. దయచేసి మీ ద్వారా వాళ్ళకి సకాలంలోనే ఇస్తేనే ఆ రైతులకు బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు తప్ప పేపర్ ప్రకటనతోటి కావచ్చు లేకపోతే ఏదో రకాల వ్యాసాలు ఉపన్యాసాలతోటి వాళ్ళ కడుపు నిండదు. దయచేసి తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో రైతు బంధు పథకం అనేది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతుతో పాటు ఉద్యోగం చేస్తున్న వారందరికీ వర్తింపజేసింది. కానీ ఈ మధ్య వస్తున్నటువంటి వార్తల్లో కొంత ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ఉద్యోగులను తీసేస్తారేమో అన్నటువంటి మాట వినబడతా ఉన్నది. దయచేసి గతంలో లాగా
కొనసాగించాల్సిందిగా, లేకపోతే ఉద్యోగులు కూడా చిరుద్యోగులు రకరకాలు ఉంటారు కాబట్టి ఒక క్రైటీరియా తోటి అందరికీ న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న మంత్రిని ఉదయపూర్వకంగా కోరుకుంటూ, రైతు అప్పు రుణమాఫీ విషయంలో కూడా ఇదే ఆలోచనను మరొకసారి పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. రవీంద్రరావు గారు. అధ్యక్ష, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారికి అమితమైన ఆసక్తి వ్యవసాయం మీద, అపారమైన పట్టున్నది. ఈ మధ్యన మా మంత్రి గారు, బట్టి గారు, అంతా గ్రూపు మంత్రులు, మా పొంగులేటి గారు అందరు తయారై అన్ని ఉమ్మడి జిల్లాలు తిరిగి రైతుల సమావేశాలు పెట్టి రైతు భరోసా ఎట్లియాలి ఏందని విధి విధానాలు అడుగుతున్నారు. అధ్యక్ష, చాలా విచిత్రం అనిపిస్తున్నది. అది ఎట్లా చర్చ పోతుందో ఏందో దయచేసి మంత్రులు, ప్రభుత్వం ఆలోచన చేయాలి. రైతులు ఎవరు, భూమి పట్టాలు ఎవరికి ఉన్నాయి, రైతు బంధు ఎవరికి ఇచ్చిండ్రు, ఒకవేళ రైతు బంధులు ఏమన్నా అన్యాయం జరిగితే ఊరికనే తెలిసిపోద్ది కదా అధ్యక్ష. మా తుమ్మల నాగేశ్వరరావు గారు తెలీదా? వారిని కట్ చేయండి దయచేసి. రైతు వ్యవసాయ విధానం పైన రూపకల్పన చేయండి. ఇంతవరకు మీకు రూపకల్పన చేయలే. ఎవరికి మాఫీ ఇవ్వాలి, రైతు భరోసా ఎప్పుడు ఇస్తామన్నారు అధ్యక్ష? డిసెంబర్ 9 ఇస్తామన్నారు. ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు అధ్యక్ష. రైతు భరోసా ఇవ్వలే, కౌలు రైతుల్ని గుర్తించలే, వ్యవసాయ కార్మికులను గుర్తించలే, డబ్బులు ఎవరికి ఇవ్వాలని తెలుస్తాలే. ఇంత కీలకమైన శాఖ ఈ రాష్ట్రంలో వారికి అంత ముఖ్యమైన శాఖని విధి విధానాలు రూపొందించకుండా సభలు పెట్టి 500 మందిని కూర్చోబెట్టుకొని అభిప్రాయాలు సేకరించడం ఏందో. నేను అదే భరోసా ఇవ్వాలి, రైతు భరోసా. ఇప్పటికి 8 నెలలు అయిపోయింది. 8 ఒక్క రైతుకి, ఒక ఎకరానికి 40,000 నష్టపోయింది అధ్యక్ష. ఇప్పటికైనా రైతు భరోసా అర్జెంటుగా ఇవ్వాలి, అమలు పరచాలి. మీనవేశాలు లెక్కేయకండి. కాకపోతే మేము వీలెక్కిస్తాం, ఇవ్వమని రూపకల్పన చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. అయితే రైతు భరోసా విషయంలో గౌరవ సభ్యులు చెప్తున్నటువంటి మాట నేను గౌరవ మీ ద్వారా మంత్రివర్యులకు చెప్పదలుచుకున్నా. సార్, నా ఆఫీస్కి చాలామంది రైతులు వచ్చి వాళ్ళ విజ్ఞాపనలు అందజేస్తూ ఉంటారు సార్. దాంట్లో నేను విన్న కాడికి, నేను చూసిన కాడికి దయచేసి గౌరవ మంత్రివర్యుల ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ బంకులకు, ఆ తర్వాత వెంచర్లకు, ఆ తర్వాత ఈ గ్రామాలలో ఇల్లు కట్టుకున్న స్థలాలకు అనర్హులైన వాళ్లకు చెందకుండా మంచిగా పరిశీలించిన తర్వాతనే అసలైన రైతులకు చెందే విధంగా ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకుపోవాలి సార్. గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా రైతులకు భరోసానిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014 ముందు ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఎట్లుందనేది మీకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు కూడా వ్యవసాయం చేసేవారే. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మీ ఇద్దరికంటే వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు ఈ సభలో ఎవరు కూడా అనుకోండి. వ్యవసాయాన్ని స్థిరీకరించాలని ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది కూడా 2 విడతలుగా, అంటే 2 పంటలు 2 సీజన్లో, 1 జూన్లో 2 డిసెంబర్లో. ఆ రోజు ఆనాటి మంత్రివర్గంలో మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. వారు కూడా ఆ నిర్ణయంలో భాగస్వామి. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వారు రైతు భరోసా అని మేము ఇచ్చే 10,000కు బదులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. నేనేమంటే వారి విధి విధానాలు రూపొందించే వరకు రైతుల్ని ఎండబెట్టకుండా ఆ రైతు బంధునే మీరు ఇచ్చేటువంటి గతంలో ఇచ్చిన విధంగానే ఆ జూను డిసెంబర్లో ఇస్తే రైతులు అప్పుల పాలు కాకుండా ఉంటారు. మీరు విధి విధానాలు రూపొందించుకోండి. మా సహచర ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారు అన్నట్టు ఏది పెట్రోల్ పంపులకి, కొండలకి, రియల్ ఎస్టేట్లకి అవన్నీ మీరు ఎంక్వైరీ చేయండి, విధి విధానాలు రూపొందించండి. మేము దానికేం వ్యతిరేకం కాదు, మీకు సపోర్ట్ చేస్తాం, మద్దతు ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఉన్న స్కీముని మీరు ఆపేసి మేము ఎప్పుడో విధి విధానాలు రూపొందిస్తాము అప్పుడే ఇస్తామనేటువంటిది కరెక్ట్ కాదు. ఉన్నదాన్ని మీరు కంటిన్యూ చేయండి. మీరు విధి విధానాలు రూపొందించినాక మీరు మీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. అధ్యక్ష, గౌరవ సభ్యుల యొక్క ఆందోళన కావచ్చు, అభిమానం కావచ్చు, రైతాంగం పట్ల చూపిస్తున్న దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను గతంలో కూడా చెప్పాను అధ్యక్ష, ఆ ప్రభుత్వం ఇవ్వనటువంటి రైతు బంధును కూడా ఈ ప్రభుత్వం చెల్లించింది మన ఎన్నికల సందర్భంలో.
మళ్ళీ రుణమాఫీని కూడా దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒకే దఫాలో 31,000 కోట్లు దేశ చరిత్రలోనే ఇదొక సువర్ణ ఘట్టం అధ్యక్ష. దాన్ని రేపు రాబోయే నెలలో రైతు ఖాతాల్లో వేసిన తర్వాత ఈ లోపుగా రైతుల్ని, ప్రముఖుల్ని, నిపుణులందరినీ సంప్రదించి గతంలో జరిగినటువంటి రైతు బంధు పొరపాట్లో పెద్దలు చెప్పినట్లుగా పంట వేయనటువంటి రైతులకి, పంట కానటువంటి భూములకి, పంట వేయలేనటువంటి భూములకి గత 5 సంవత్సరాల్లో 25,000 కోట్లు రైతులకు అందకుండా పోయింది, పంట వేయనటువంటి రైతుకి వెళ్ళింది అనేది ప్రభుత్వం యొక్క సమాచారం. దాన్ని నివారించాలి. మిత్రులు చెప్పినట్టుగా కౌలు రైతులకు కూడా ఏ రకంగా సహాయం చేయాలి. ఇది పంట భరోసా అధ్యక్ష. పంట వేసినటువంటి వాళ్ళకే ఖర్చు ఉంటుంది. పంట రైతు వేయట్లేదు, కౌలుదారులు వేస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, రైతుల అభిప్రాయం కూడా తీసుకుంటాం. భవిష్యత్తులో మీతోటి కూడా సంప్రదిస్తాము. ఈ సభలో కూడా చర్చ జరుగుతుంది. మీ సూచనల ప్రకారంగానే ఆ 25,000 కోట్ల మాదిరిగా మళ్ళీ దుర్వినియోగం చేసే పరిస్థితి రాకుండా పంట వేసినటువంటి రైతుకి ఏ రకంగా వెళ్ళాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన. 31,000 కోట్లు రేపు ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేసుకొని మీ సలహాల ప్రకారంగానే భవిష్యత్తులో రైతులందరికీ రైతు భరోసా చేయడం జరుగుద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 4003 వాణిదేవ గారు. మినిస్టర్ గారు. ఆనరబుల్ మినిస్టర్. Chairman sir, answer for A is yes, B is no. Answer for C is, as stated earlier, criteria is being discussed, will be decided by subcommittee. And regarding time by which new ration card will be issued, decision will be taken by the government soon. వాణిదేవి గారు, ఇంతకుముందు ప్రశ్నలనే వారి జవాబు కూడా మొత్తం చాలా డీటెయిల్గా చాలా మంది చాలా అడిగారు. మట్టి రేషన్ కార్డు గురించి చెప్పారు. సరే, రేషన్ కార్డే కాదు, అనేక పథకాల గురించి పాత ప్రభుత్వం చేస్తున్న తప్పులు అని అదే పనిగా మనం అనుకోవడం కన్నా ఒక ప్యాటర్న్ నడుస్తుంది. స్మూత్గా ఒక రాష్ట్రం 10 ఏళ్ళు నడిచింది. ఆ మాట యాక్సెప్ట్ చేయండి. మళ్ళీ అందరి మీ అభిప్రాయం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం, అందరి ఉద్దేశం ఒకటే, ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు లబ్ధిదారులు కావాలి. ప్రభుత్వం పార్టీలు మారినంత మాత్రాన ఒక జరుకు రాకూడదు. 8 నెలలు 9 నెలలు రైతులు ఇబ్బంది పడడం అనేది, లేకుంటే రేషన్ కార్డు కోసం వెయిట్ చేయడం అనేది ఇది చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే ఆ రోజు ప్రజావాణి, ప్రజా దర్బార్ అన్నారు. అక్కడ అనగానే కొన్ని వేల మంది ఊళ్ళల్లో నుంచి బళ్ళు కట్టుకుని రిక్షాల్లో ఎంతో కష్టపడి అక్కడికి వచ్చి ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చారు. మరి అవన్నీ కూడా ఇంకా మేము పాలసీస్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇదమిద్దంగా ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది లబ్ధిదారులు అనే ఒక పాలసీ చెప్పడం లేదు. సో ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రజలు ఇబ్బంది పడొద్దని, చేసేవి తొందరగా చేయాలనేది నా విన్నపం మీ ద్వారా మినిస్టర్ గారు. ఆనరబుల్ మినిస్టర్ గారు, దీని మీద డీటెయిల్ మీరు ఇంతకుముందే చెప్పినారు. చైర్మన్ గారు, ఒకటి చాలా స్పష్టంగా నేను మళ్ళీ మనవి చేస్తున్నా, గతంలో ఉన్న రేషన్ కార్డ్స్ కొనసాగుతున్నాయి, ఎవరు ఇబ్బంది పడటం లేదు. గతంలో రేషన్ కార్డులో ఏ బెనిఫిట్స్ వచ్చినాయో ఆ బెనిఫిట్స్ ఇప్పటికీ వస్తున్నాయి. ఆ స్కీమ్ మెరుగుపరచడానికి మరింత ఇంకొంతమందిని ఎలిజిబుల్ చేయడానికే ఆ ప్రక్రియ జరుగుతోంది. సో మరి ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా ఎవరు ఇబ్బంది పడుతున్నట్టుగా మాత్రం మా దృష్టికి రాలేదు. క్వశ్చన్ నెంబర్ 4027 మహేష్ కుమార్ గౌడ్ గారు. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, క్వశ్చన్ నెంబర్ ఏ అవునండి. బి, తెలంగాణ ప్రభుత్వం 0-1-3-2024 తేదీ నుండి